హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి రెడ్డి. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు మొదటి పుస్తకంలో 4వ భాగానికి చేరుకున్నాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా తెలుసుకుందాం. అనంత్ రోజాని హోటల్కి తీసుకుపోయి తాను రాసిన 2 ఉత్తరాలు చూపిస్తాడు. విజయ్ తనను బలవంత పెట్టి కుదర్చబోతున్న ఆ పుండరీకాక్షయ్య గారి సంబంధాన్ని ఆ ఉత్తరాల సహాయంతో చెడగొట్టాలని చెబుతాడు. రోజా ఆ సహాయానికి ఒప్పుకుంటుంది, కానీ ఆ సహాయానికి ప్రతిగా తనకు కొంత డబ్బు కావాలని గత్యంతరం లేని తన పరిస్థితి కారణంగా అడుగుతుంది. కొద్ది రోజులు పోయాక చంద్రం రహస్యంగా వచ్చి రోజాను కలుస్తాడు. ఆకలన్న చందుకి రోజా కాకరకాయ వేపుడుతో భోజనం పెడుతుంది. అప్పుడు జరిగిన గొడవ కారణంగా రాక తమ్ముడొస్తే గుప్పెడు అన్నం పెట్టే స్వతంత్రం లేని తన బ్రతుకు గురించి రోజా వగచుతుంది. చందు వచ్చిన సంగతి తల్లికి తెలియజేసి ఆమెను ఊరడిస్తుంది. ఇక 4వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. అనంత్ అనంత్ క్రింద నుంచి గావు కేకలు వినిపించాయి. స్నానానికి వెళ్ళబోతూ తువ్వాలు చుట్టుకొని తలకు నూనె రాసుకుంటూ కూనిరాగాలు తీస్తున్న అనంత్ ఉలిక్కిపడి ఆగిపోయాడు. గబగబా మెట్లెక్కి పైకి వస్తున్న విజయ్ స్వరం పిడుగుపాట్లా వినిపించింది. ఏమైంది? విజయ్ ఇప్పుడేగా నీట్గా తయారై నల్లకోటు చేతి మీద వేసుకొని కోటుకు వెడుతూ కులాసాగా శాంతంగా, అనంత్, సాయంత్రం మా క్లబ్లో విజయ యాదవ్ పాట పాడడానికి వస్తోంది, వస్తావా నువ్వు అని కొంటిగా అడిగాడు. విజయ యాదవ్ ఒకప్పుడు అనంత్ ఆరాధించిన దేవతల్లో ఒకరు. విజయ్ అనంత్ని విజయ యాదవ్తో పరిచయం పెరగనీయకుండా మొగ్గల్లోని తుంచేశాడు. విజయ్ ఏం చెప్పాడో ఏమో, ఆ అమ్మాయి హఠాత్తుగా తనంటే నిరసనగా తమాషాగా మాట్లాడటం ప్రారంభించింది. అనంత్ తర్వాత చాలా బాధపడ్డాడు. ఆ బాధ నుంచి కోలుకోలేను అనే అనుకున్నాడు. ఆ చీకటి దినాల్లోనే రోజా పరిచయం అయింది. రోజా పరిచయం అయిన క్షణం నుంచి ఇప్పటి వరకు అతనికి తను విజయ యాదవ్ గురించి ఎందుకంత అర్థం లేకుండా బాధపడ్డాడో విచిత్రంగా అనిపిస్తుంది. అందుకే క్లబ్కి విజయ్ తనని ఆహ్వానించగానే, థ్యాంక్స్, విజయ యాదవ్ పాట అంత అద్భుతంగా ఏమీ ఉండదని నా ఉద్దేశం అన్నాడు. విజయ్ నవ్వి వెళ్ళిపోయాడు. అనంత్ స్నానానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతలో విజయ్ స్వరం గర్జిస్తున్నట్లుగా ఇల్లు అదిరిపోయేలా వినిపించింది. అప్పటికే గబగబా పరుగులాంటి నడకతో పైకి వచ్చిన విజయ్ లోపలికొస్తున్నాడు. తనకెదురుగా ఉన్న అద్దంలో వెనక నుంచి వచ్చి నిలబడిన అతని మూర్తిని చూడగానే అనంత్ ప్రాణాలు ఎగిరిపోయాయి. విజయ్ ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్నాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నంతగా ఎర్రగా ఉన్నాయి. అనంత్, ఏంటి? తడబడుతూ అతని వైపు తిరిగాడు. విజయ్ సమాధానంగా తన చేతిలో పట్టుకున్న ఉత్తరాన్ని అనంత్ మీదికి విసిరేశాడు. తన మీద పడి క్రింద పడ్డానికి సిద్ధమైన ఆ ఉత్తరాన్ని అనంత్ భద్రంగా 2 చేతులతో పట్టుకొని అందులో కాగితాలు తీసి చూశాడు. అందులో విడివిడిగా 3 కాగితాలున్నాయి. వాటిని చూడగానే అతని ముఖం కోటి కాంతులతో వెలిగిపోయింది. వాటిల్లో రోజా దస్తూరితో, తన దస్తూరితో ఉన్నది కాక మూడోది తీసి చూశాడు. అది తనకి మామగారు కావలసిన పుండరీకాక్షయ్య గారు వ్రాసింది. ఉత్తరం చాలా క్లుప్తంగా, సూటిగా, ఖచ్చితంగా తన మనసులో అభిప్రాయం తెలియజెప్పినట్లుగా ఉంది. విజయ్ కుమార్ గారికి నమస్కారాలు. నాకు ఈ మధ్య వచ్చిన ఈ 2 ఉత్తరాలు ఇందులో మీకు పంపుతున్నాను. ఆ ఉత్తరాలు అందగానే నేను మా బావమరిది కలిసి హైదరాబాద్ వచ్చాం. పనుల ఒత్తిడిలో ఉన్న మీరు నాకు ప్రయత్నించినా దొరకలేదు. మీ తమ్ముడికి ఈ 2 ఉత్తరాలు చూపించాను. బుద్ధిమంతుడు కాబట్టి చేసిన పని వెంటనే ఒప్పుకున్నాడు. మీ తమ్ముడు ఈ సరోజ అనే అమ్మాయితో పార్కులు, బజార్లు తిరగటం నేను స్వయంగా కళ్ళారా చూశాను. ఇక దీని గురించి తర్క వితర్కాలు అనవసరం. నేను మా అమ్మాయికి మా బంధువుల్లోనే మరో అబ్బాయిని చూశాను. రేపో ఎల్లుండో లగ్నం నిశ్చయించుకుంటున్నాం. చేతులు కాలకముందే ఆకులు పట్టుకున్న అదృష్టవంతుడిని నేను. ఈ పుణ్యం ఆ సరోజ అన్న అమ్మాయికే దక్కుతుంది. ఇక మన మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగటం అనవసరం. ఇది మీకు నా ఆఖరి ఉత్తరం. మీ సంబంధం వదులుకున్నాం. ఇట్లు పుండరీకాక్షయ్య. PS. మీ తమ్ముడు కోరిన ప్రకారం ఆ అమ్మాయితో వివాహం జరిపించడం మీ కర్తవ్యం. వాళ్ళిద్దరి జీవితాలు ఆనందప్రదమవుతాయి.
మీ తమ్ముడితో నేను మాట్లాడినప్పుడు అతను ఎంత వ్యధ చెందుతున్నాడో, మీ అధికారానికి గతి లేక ఎలా తల వంచుతున్నాడో స్వయంగా అర్థం చేసుకున్నాను. సెలవు. ఉత్తరం చదవటం ముగించేసరికి అనంత్ ముఖంలో ఆనందం నాట్యం చేయసాగింది. కానీ అది పైకి ప్రకటించడానికి భయం వేసి కన్నంలో తేలుకుట్టిన దొంగలా తల వంచుకుని ఊరుకున్నాడు. అనుకున్న ప్లాన్ అక్షరాలా నెరవేరి దిగ్విజయం లభించినందుకు అతని గుండెలు సంతోషంతో ఉవ్వెత్తున లేచాయి. విజయ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బావుండు. పెదవులు కొరుకుతూ దించిన కళ్ళతో పక్క చూపులు చూస్తూ నిలబడ్డాడు అనంత్. విజయ్ ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు. అతనికి జరిగిన ఈ అవమానం చెప్పరానిది, సహించలేనిది. చేతిలో కోటు మంచం మీద గిరాటు వేస్తూ, సరిగ్గా చదివావా అన్నాడు. చదివాను. అనంత్ వైపు సూటిగా చూస్తూ అడిగాడు విజయ్. ఎప్పుడొచ్చారాయన? 4 రోజుల క్రితం. నాకు చెప్పలేదే? ఆయనే చెప్తాడనుకున్నా. పాపం పుండరీకాక్షయ్య స్వయంగా విజయ్ని కలిసి ఇదంతా ముఖం పట్టుకుని చెడామడా తిట్టాలని చాలా చూశాడు. కానీ అనంత్ ఆయనకి ఆ అవకాశం చిక్కనివ్వలేదు. విజయ్ లేని వేళల్లో ఇంట్లో ఉంటాడని చెప్పి, క్లబ్లో దొరకని సమయంలో దొరుకుతాడని పంపించి, కోర్టులో అతని కేసు లేదని తెలిసి హైకోర్టులో ఉంటాడు వెళ్ళమని చెప్పి, ఆ పుండరీకాక్షయ్యని తిప్పి తిప్పి నానా హైరానా పెట్టాడు. చివరికి ఆయన విసిగి వెళ్ళిపోయాడు. అనంత్ స్వయంగా వెంట వెళ్ళి రైలు ఎక్కించి మరీ వచ్చాడు. విజయ్ సూటిగా అడిగాడు, ఎవరి సరోజ? నా స్నేహితురాలు. కొత్త పిట్టా? అనంత్ మాట్లాడకుండా నిలబడ్డాడు. మీ ఇద్దరికీ ఎన్నాళ్ల నుంచి పరిచయం? క్రాస్ ఎగ్జామినింగ్ మొదలెట్టాడు విజయ్. దాదాపు సంవత్సరం నుంచి. సంవత్సరం నుంచే? నమ్మలేనంత వింతగా చూశాడు. అవును, సంవత్సరం నుంచి. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్ సిగరెట్ వెలిగించుకుని అగ్గిపుల్ల తీసుకెళ్లి కిటికీలోంచి బయట పారేసి కిటికీ చెక్క కానుకుని నిలబడి అనంతని పరీక్షగా తదేకంగా చూడసాగాడు. అతని చూపులు తమ్ముణ్ణి శల్య పరీక్ష చేస్తున్నాయి. అనంత్ చెప్పింది నిజమేనా? సంవత్సరం నుంచి పరిచయం ఉన్న ఈ సరోజ ప్రసక్తి పొరపాటుగా కూడా ఎన్నడూ తమ మధ్య రాలేదే? విజయ్ ఎంతో హఠాత్తుగా, నిదానంగా, సౌమ్యంగా అడిగాడు. నువ్వు ఆ పిల్లతో కలిసి ఆ పుండరీకాక్షయ్యకి నా మీద అలా అబద్ధాలు కల్పించి వ్రాయటంలో గల ఉద్దేశం? నాకు ఆ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదని నీకు తెలియపరచడమే. నాతో స్వయంగా చెప్పవచ్చుగా. నువ్వు వింటావన్న నమ్మకం నాకు లేదు. విని తీరే వరకు నచ్చ చెప్పవచ్చుగా. నీకు అంత తీరుబడి, నాకంత చాకచక్యం రెండూ లేవని నాకు తెలుసు. సరే, ఇంతకీ ఈ సరోజాక్షి ఎవరు? చెప్పానుగా, నా స్నేహితురాలు. స్నేహానికి మించిన సంబంధం మా మధ్య ఉందనడానికి ఆ ఉత్తరాలే సాక్ష్యం. నేనడిగేది మీ సంబంధ బాంధవ్యాలు కాదు. ఆ అమ్మాయి ఎవరు? స్థితిగతులేమిటి? అనంత్ సమాధానం చెప్పలేదు. ఏమైనా చదువుకుందా? క్లాస్మేట్ ఎవరైనా అయి ఉంటుందేమో అనే అనుమానంతో అడిగాడు. చదువుకోలేదు? మరి ఉన్నవాళ్ళమ్మాయా? పార్టీలు, పిక్నిక్ల సందర్భంలో పరిచయం అయిందేమోననే ఆశతో అడిగాడు. కాదు. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? నాకు తెలియదు. ఎక్కడుంటారు వాళ్ళు? చెప్పను. చెప్పవు? అన్నదమ్ములిద్దరూ తలెత్తి సూటిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకని? విస్మయంగా అడిగాడు విజయ్. నువ్వు నా మీద ఏదైనా చెప్పి ఆ అమ్మాయి మనసు విరిచేస్తావు. నీ సంగతి నాకు తెలుసు. అంత పెళుసా నీ స్నేహితురాలి మనసు? వ్యంగ్యంగా అడిగాడు విజయ్. అనంత్ జవాబు చెప్పలేదు. విజయ్ వైపు చూడటానికి ఇష్టపడని వాడిలా వెనక్కి తిరిగి అద్దంలో చూసుకుంటూ తలకి నూనె మర్దన చేసుకోసాగాడు. విజయ్ చేతివాచి చూసుకున్నాడు. కోర్టుకి టైం అయిపోతుంది. నిశ్చయమైన కంఠంతో చెప్పాడు. నువ్వు మర్యాదగా ఇవాళో రేపు ఆ అమ్మాయిని నాకు పరిచయించి ఆవిడ గారి పుట్టు పూర్వోత్తరాలేమిటో తర్వాత నేను స్వయంగా తెలుసుకుంటాను. విజయ్, ఈ విషయంలో మాత్రం నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు చెప్పింది నాకు సాధ్యం కాదు. నా మానాన నన్ను వదిలేసి, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు వట్టి అనంతవే అయితే అలాగే వదిలేసి ఉండేవాడిని. కానీ నీ వెనక 4 లక్షల విలువ చేసే స్థిరాస్తి ఉంది. దాని మీద ఏటా ₹1,00,000 ఆదాయం వస్తుంది. అది సవ్యంగా నీకు ఉపయోగపడేట్లు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అయినా నువ్వు ఈ మధ్య మరీ నా మెడకి గుదిబండలా తయారవుతున్నావురా. నా ఆలోచనల్లో 80% నీకే వినియోగిస్తున్నాను. నువ్వు ఒట్టి హెడ్లెస్, ఫీజు లేని కేసువి. సాధ్యమైనంత త్వరలో నిన్ను నేను చూసినట్టు చూడగల అమ్మాయిని చూసి అప్పచెప్పేస్తాను. నీకు పెళ్లి చేసేస్తే నాకు కావలసినంత విశ్రాంతి. పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధమే, కానీ నువ్వు చూసిన అమ్మాయిని మాత్రం కాదు. పోనీ నీకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పు.
నాకెలాంటి పిల్ల కావాలో నేను చూసుకున్నాను, సిద్ధంగానే ఉంది. ఎవరు? ఈ సరోజనైనేనా? విజయ్, నేను చాలా ఇష్టపడే వ్యక్తిని గురించి నువ్వు హేళనగా మాట్లాడటం మర్యాద కాదు, నేను సహించలేను. అరే బాబా, నీకు ఇష్టం అని ఇప్పుడేగా నీ నోటి నుంచి వింటున్నాను. ఇంత క్రితం స్నేహితురాలు అన్నావు. స్నేహం అంటే మామూలు స్నేహమే అనుకున్నాను. విజయ్, అంత ఇష్టం కలగడానికి ఏమిటో ఆ అమ్మాయిలో గల ప్రత్యేకత. చాలా మంచిది అమ్మాయి. ఈ ప్రపంచంలో ఇంతవరకు నీకు మంచివాళ్ళు కాని వాళ్ళంటూ ఎవరైనా కనిపించారా అని నా అనుమానం. చాలా తెలివిగలది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఎంత తెలివిగలది కాకపోతే తన ఆశయాలు కాస్తైనా నీకు తెలియకుండా నిన్ను పెళ్లి ప్రస్తావన వరకు తీసుకొస్తుంది. ఆ వనజ కూడా ఇలాగే కదా, మంచిది మంచిది అని పొగుడుతూ ప్రేమిస్తున్నానని కలలు కంటూ కంఠం వరకు దిగావు. నిన్న ఊబిలోంచి పైకి లాగేసరికి నేనెంత శ్రమపడ్డానో తెలుసా? గుర్తింపు లేని కష్టం. ఇదే ఇంకెవరైనా అయితే నన్ను ఎంత ఆత్మీయంగా చూసుకునేవారో, నా మాటకి జీవితాంతం ఎంతగా విలువ ఇచ్చేవాళ్ళు. అను, నువ్వు చాలా కృతజ్ఞుడురా. అనంత్ ముఖం కందగడ్డలా అయింది. తల ఎత్తి విజయ్ వైపు చూశాడు. ఆ కళ్ళలో కృతజ్ఞత, నమ్రత నిండుగా తొణికిసలాడుతున్నాయి. విజయ్, నీ మేలు జన్మలో మర్చిపోలేను. విజయ్ ఆశాభంగం పొందిన వాళ్ళ చూశాడు. నీ వరస ఎలా ఉందంటే, అప్పుడు ఆ వనజ నుంచి నేను రక్షించకపోతే ఇప్పుడు ఈ సరోజ దక్కేది కాదు. నీకు నా థ్యాంక్స్ అన్నట్లుగా ఉంది. ఎగ్జాక్ట్లీ అన్న తర్వాత నాలిక కొరుక్కున్నాడు అనంత్. అది తన ఉద్దేశ్యం అయినా పైకి ఇంకో రకంగా చెప్పి ఉండాల్సింది. ఇంత త్వరగా నువ్వు ఆ పాఠం మర్చిపోయి మళ్ళీ ఆడపిల్ల వలలో పడ్డావంటే నీ తెలివితేటల మీద నాకు కాస్త అపనమ్మకం కలుగుతోందిరా అను. లేదు విజయ్, నువ్వు ఈసారి నా మాట నమ్ము. ఆ పరిణామాలు వేరు, ఆ పరిచయం వేరు. అప్పుడు నేను అసలు మనిషిని కాదేమో అనిపిస్తుంది. రోజా చాలా మంచిది విజయ్. నేనంటే తనకు చాలా ఇష్టం. నువ్వంటే ఇష్టం లేనిది ఎవరికాను? ఎందుకుండదు? వెన్నలాంటి మనసు కలవాడివి, వెనక ఇంత సంపద ఉన్నవాడివి. ఎవరికైనా నీ పంచన చేరాలని ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. దానికోసం నీ మీద అభిమానం ఉన్నట్టు నటించడంతో మొదలవుతుంది పరిచయం. అందుకే జాగ్రత్తగా ఉండమని పదే పదే నిన్ను హెచ్చరించేది. సంవత్సరం నుంచి నువ్వు ఆ అమ్మాయితో తిరుగుతూ పరిచయం పెంచుకుంటూ ఉన్నా నాకు తెలియదంటే ఇవి నీ తెలివితేటలు కావని, ఆ అమ్మాయివేనని తెలుస్తూనే ఉంది. అనంత్, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని చూసి తీరుతాను. తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను రోజాని పెళ్ళాడి తీరుతాను. అనంత్ నిర్భయంగా మొండిగా అన్నాడు. ఎన్నడూ లేంది అనంత్లో కనిపిస్తున్న ఈ తెగింపుకి విజయ్ ఆశ్చర్యపోయాడు. చాలాసేపటి వరకు తమ్ముణ్ణి చూస్తూ అలాగే నిలబడ్డాడు. అనంత్కి కళ్ళనీళ్ల పర్యంతంగా ఉంది. రోజాని గురించి విజయ్కి చూడకుండానే తెలియకుండానే దురభిప్రాయం ఏర్పడటం, నిరసనగా మాట్లాడటం భరించలేకుండా ఉన్నాడు. విజయ్ చివరికి చాలా మృదువుగా, చాలా ఖచ్చితంగా చెప్పాడు. చూడనంత్, నువ్వంత పట్టుదలగా కోరుతుంటే నేను మాత్రం కాదనటం ఎందుకు? నువ్వు, నీ సరోజ ఇల్లు వాకిలి లేకుండా, అన్నం నీళ్లు లేకపోయినా పార్కులు బజార్లు తిరుగుతూ చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రేమ గీతాలు పాడుకుంటూ బ్రతకగలవంటే నా అభ్యంతరం ఏమీ లేదు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ సరోజకి నీ మీద బంకలా ఏర్పడిన ఈ ప్రేమ అసలైందో సిసలైందో. విజయ్ మాటలు ఇక వినలేనట్టు అనంత్ బాత్రూంలోకి వెళ్ళి తలుపులు భళ్ళున మూసుకున్నాడు. అనంత్లో ఒక బలహీనత ఉంది. తను తర్కించి వాదించలేని సమయంలో అశక్తత అంతా కన్నీళ్ల రూపంలో ప్రవహిస్తుంది. ఇప్పుడు కూడా అంతే. విజయ్ ఇంకా ఏదో ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాడు. ఉన్నట్టుండి హఠాత్తుగా బాత్రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. వాటి మధ్య నుంచి మంకెన పూల్లా ఉన్న కళ్ళతో తల మాత్రం బయటికి పెట్టి, విజయ్, ముందే చెప్తున్నా, రోజాని నువ్వేదైనా అవమానించినట్లు తెలిసిందా? ఆ క్షణంలోనే నాకు నీకు రామ్ రామ్. అమ్మ నీకు పెత్తనం ఇచ్చింది నన్ను సుఖపడేలా చేయమని, కానీ నన్ను ఇబ్బంది పెట్టి అవస్థల్లో ఇరికించమని కాదు. సరోజ విషయంలో నీ జోక్యం నేను ఏమాత్రం సహించను. ముందే చెప్తున్నా. విజయ్ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం నటిస్తూ సీరియస్గా చూశాడు. తలుపులు మూసుకున్నాయి. మరోసారి టైం చూసుకున్న విజయ్ కోర్టుకు వేళ మించిపోతుందని గుర్తుకు రాగానే మంచం మీద పడేసిన నల్లకోటు తీసుకుని కదిలి గుమ్మం వైపు వెళ్ళబోయాడు. వెనక నుంచి బాత్రూమ్ తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. విజయ్ తిరిగి చూశాడు. అనంత ముఖంలో ఆవేశం తగ్గింది. కళ్ళల్లో క్షమార్పణ తొంగి చూస్తోంది. విజయ్, 1 minute, ఐఎమ్ సారీ.
నా మాటలు నిన్ను బాధ పెడితే నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో నా క్షేమాన్ని సుఖాన్ని కాంక్షించే వాళ్ళల్లో నువ్వు మొట్టమొదటి వాడివి అన్న సంగతి నాకు తెలుసు. కానీ ఈ లోకంలో అందరికంటే చివరికి నా ప్రాణం కంటే కూడా ఎక్కువగా నేను ప్రేమించేది సరోజని ఒక్కదాన్ని. ఈ సంగతి నువ్వు ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటావు. అనంత్ నోటి నుండి ప్రేమ అన్న మాట వెలువడగానే విజయ్ తన మీద పెద్ద గొంగళి పురుగుల గుంపు వచ్చి పడ్డంత కంపరంగా చూశాడు. ప్రేమ అంటే ఏది? ఈ కథల్లో, ఈ సినిమాల్లో వీళ్ళంతా అది కాదు. అనంత్ సీరియస్గా ఖండించాడు. ఏది మరి? కొంచెం విడమర్చి చెప్పరాదు? చెప్పను. చెప్పినా నీకు తెలియదు. నీలాంటి వాళ్ళకి ఏ జన్మలోనూ కల్లో కూడా తెలియని అనుభవంలోకి రాని ఒకానొక అపురూపమైన భావం అది. కాబట్టి నేను చెప్పినా నీకు అర్థం కాదు. అనంత్ తలుపులు మూసేసుకున్నాడు. ఈసారి షవర్ తిప్పిన చప్పుడు, నీళ్లు జల్లుగా కురుస్తున్న ధ్వని వినిపించింది. విజయ్ బయటకు వచ్చేశాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. ఆ పుండరీకాక్షయ్య సంబంధం సెటిల్ అయిపోయింది కదా అనే నిశ్చింతతో ఉన్నాడతను. హఠాత్తుగా తిరిగి అంతా మళ్ళీ మొదటికొచ్చింది. సవత్తల్లి అనంత్ ఆస్తి మీద తనకి అజమాయిషీ అధికారం ఇచ్చిందని వీళ్ళు చదివినప్పుడు వినగానే విజయ్ త్రుళ్ళిపడ్డాడు. నుదురు చిట్లించాడు. అనంత్ని డబ్బు విషయంలో కంట్రోల్ చేయటానికి ఆవిడ ఎన్ని అవస్థలు పడేదో, ఎంత అశాంతికి గురి అయ్యేదో అతను కళ్ళారా చాలాసార్లు చూశాడు. ఆ బాధలన్నీ ఇక నుంచి తను పడాలి. విజయ్ భయపడ్డంతా జరిగింది. అనంత్ అతనికి తలనొప్పిగా తయారయ్యాడు. సాధ్యమైనంత త్వరలో జాగ్రత్త, దక్షత ఉన్న పిల్లని చూసి అనంత్కి పెళ్లి చేయాలని విజయ్ చాలా తొందరపడుతున్నాడు. ఈ డబ్బు జాగరూకత వహించే భారం రావటంతో తల్లి బ్రతికుండగా ఆప్తమిత్రుల్లా ఉండే అన్నదమ్ముల మధ్య పెద్ద అఘాతం లాంటి అభిప్రాయ భేదం వచ్చింది. తన మీద అపేక్షతో అడిగినప్పుడల్లా విజయ్ డబ్బు ఇస్తాడని ఆనందంతో ఎగిరి గంతేసిన అనంత్కి త్వరలోనే ఆశాభంగం అవడమే కాకుండా తన ఉద్దేశ్యం పొరపాటని తెలిసి వచ్చింది. విజయ్ సవతి తల్లి తనను నమ్మి మీద పెట్టి వెళ్ళిన బాధ్యతని అక్షరాలా అమలుపరుస్తాడని అనంత్ కల్లో కూడా అనుకోలేదు. విజయ్ ఏ విషయంలోనైనా మెత్తబడతాడు, సర్దుకుపోగలడు. కానీ డబ్బు విషయంలో మాత్రం మహాముండి. నెల నెల అనంత్ అవసరాలకి సరిపోయే డబ్బు కాస్త ఎక్కువగానే ఇస్తాడు. కానీ ప్రతి చిన్న విషయం అతనికి లెక్కలు చూపించాలి. 1-2 సార్లు దొంగ లెక్కలు చూపించి విజయ్ని మోసం చేయాలని చూసిన అనంత్కి ఆ ఉపాయం ఫలించకపోగా పట్టుబడిపోయి చీవాట్లు తిన్నాడు. విజయ్ అప్పట్నుంచి లెక్కల విషయంలో మహా గట్టిగా ఉండటం ప్రారంభించాడు. ఏ చిన్న విషయమైనా అతని దృష్టికి రావాలనుకుంటే సుస్పష్టంగా అంది తీరుతుంది. అనంత్కి పెళ్లి చేసి ముక్కుకి తాడు వేయకపోతే ఇక లాభం లేదని గ్రహించిన విజయ్ రాచవరం సంబంధం ఖాయం చేశాడు. పుండరీకాక్షయ్య అనబడే ఆయన బాగా ఉన్నవాడు. ఆయనకు ఒకగానొక్క పిల్ల కస్తూరి. కుటుంబం, సంప్రదాయం అన్నీ చాలా మంచివి. విజయ్ దృష్టిలో కస్తూరి అనంత్కి అన్ని విధాలా తగిన పిల్ల. ఆ అమ్మాయికి చదువు అంతగా లేకపోయినా సంసారం నిర్వర్తించుకుని తెలివితేటలున్నాయి. పని పాటలు బాగా వచ్చు. ముఖ్యంగా పతియే ప్రత్యక్ష దైవం అనే నమ్మకాన్ని నరాల్లోనూ జీర్ణింపజేసుకున్న వంశంలో పుట్టింది. వాళ్లే ఉన్నవాళ్లు కాబట్టి అనంత్ ఆస్తి మీద జాగరూకత తప్ప అది కాజేయాలనే మోహం ఉండదు. అనంత్ ఆ పిల్లతో అన్ని విధాలా సుఖపడగలడని, ఈ పెళ్ళైతే అనంత్ భవిష్యత్తు గురించి తను నిశ్చింతగా ఉండవచ్చునని విజయ్ ఆశించాడు. హఠాత్తుగా అతని ప్రయత్నాలని, ఆశలని ఒమ్ము చేస్తూ ఈ సరోజ అనే రాక్షసి ఎక్కడి నుంచో ఊడిపడింది. ఎవరి రోజా? అనంత్కి ఈమెకి ఎలా పరిచయం? అది ఎప్పటి నుండి మొదలైంది? ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చిందో ఈ ఉత్తరాలు సుస్పష్టంగా చాటి చెబుతూనే ఉన్నాయి. ఆ ఉత్తరాలు చూస్తుంటే అనంత్ ఈ అమ్మాయి గుప్పెట్లో బాగా చిక్కినట్టే కనిపిస్తోంది. ఎంత ధైర్యం లేకపోతే అలా సరాసరి అనంత్కి కాబోయే మామగారికి ఉత్తరం రాస్తుంది. మళ్ళీ ఈ సరోజ గుప్పిట్లోంచి అనంత్ని తప్పించడానికి తను ఎన్ని ఉపాయాలు ఆలోచించాలో, ఎన్ని అవస్థలు పడాలో విజయ్కి హఠాత్తుగా అనంత్ మీద, స్వర్గంలో ఉన్న సవత్తల్లి మీద చెప్పలేనంత విసుగు కలిగింది. అనంతు, రోజా ఇద్దరు నడుచుకుంటూ వచ్చి పార్కులో కూర్చున్నారు. చల్లటి సాయంత్రం, శీతాకాలం అవటంతో అప్పుడే పొద్దుగూకుతున్నట్లుగా ఉంది. నీరెండ బంగారు రంగులో మిలమిల్లాడుతూ చుట్టూ ఉన్న చెట్ల ఆకుల మీద, ఎదురుగా 3 చేపలు తోకలెత్తి కలిసి నిలబడినట్లున్న ఫౌంటైన్ నీళ్ల మీద పడి నాట్యం చేస్తూ సయ్యాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇక నడవడం చాలు బాబు, ఇక్కడ కూర్చుందాం
అలసిపోయినట్లుగా అంది రోజా. అనంత్ అంగీకరించాడు. ఇద్దరూ ఫౌంటైన్కి ఎదురుగా ఉన్న మెత్తటి పచ్చికలో కూర్చున్నారు. వాళ్ళ వెనక దట్టంగా గుబురుగా పెరిగి ఉన్న జువ్వి చెట్టు కొమ్మల మీద గూళ్లకు చేరుతున్న పిట్టలు చెప్పలేనంతగా కలకల శబ్దం చేస్తున్నాయి. పరిసరాలు ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉన్నాయి. అనంత్ రోజాకి బస్సు దిగి పార్కులోకి నడిచి వస్తున్నంతసేపు తోవలో పిల్లికళ్ళ పుండరీకాక్షయ్య రోజా పంపిన ఉత్తరాలు చూసి ఎలా అదిరిపోయాడో, ఈ సంబంధం వదులుకున్నట్లు తెలియజేస్తూ విజయ్కి ఎలా ఉత్తరం రాశాడో, ఆ ఉత్తరం చూసి విజయ్ ముఖ కవళికలు ఎలా మారాయో అంతా చిలవలు పలవలు కల్పించి చెప్పి రోజాని నవ్విస్తున్నాడు. నవ్వి నవ్వి అలసిపోయిన రోజా అలసిపోయిన దానిలా నవ్వలేక నవ్వుతూ గుండెల మీద చేయి వేసుకుని, ఇంకా చాలు బాబు, చెప్పకు, నవ్వలేను అంది. అనంత్ సగర్వంగా చిరునవ్వు నడుచుకుంటూ కళ్ళజోడు తీసి జోబురుమాలతో తుడుచుకోసాగాడు. రోజా బెదురు నటిస్తూ, అంతా బాగానే ఉంది, నీకే మగమహారాజువి, ఇంట్లో కూర్చుంటావు, ఓ శుభముహూర్తాన మీ అన్నయ్య వచ్చి నా మీద యుద్ధభేరి మోగిస్తే అంది. అలాంటిది ఏదీ జరగదు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు అనంత్. ఎలా నమ్మకం, ఏమిటి నీకు ఆ ధీమా? అసలు నీ ఉనికి విజయ్కి తెలియకుండా జాగ్రత్త పడతాను నేను. మంచివాడివే, రోజా నవ్వుతూ చూసింది. ఒక విధంగా రోజాకు కూడా ఈరోజు చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉంది. కర్కోటకుడైన విజయ్ అనంత్కి బలవంత పెళ్లి చేయకుండా తాను కాపాడగలిగింది. ఈ ప్రపంచంలో ఎంతో అరుదైన నిర్మలమైన స్నేహాన్ని తనకు దక్కే భాగ్యం ప్రసాదించిన అనంత్ కోసం రోజా ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంది. అవసరమైతే చెంగు నడుములో దూపి అనంత్ తరఫున హిరణ్యకశిపుడు లాంటి విజయ్తో ముఖాముఖి పోట్లాడడానికి కూడా వెరవదు. లేకపోతే ఏమిటా తలపొగురుతనం? తల్లి ఇచ్చిన ఆస్తికి అనంత్ వారసుడు కాదంటానికి విజయ్ ఎవడు మధ్య? బాగు చేస్తున్నాననే పేరుతో ఇష్టం కాని పెళ్లిని బలవంతంగా మెడకు తగిలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అనంతకు కలుగుతున్న ఈ బాధలన్నిటికీ అతని అమాయకత్వమే కారణం. ఈ అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని ఉపకారం అనే పేరుతో స్వార్థం చాటు చేసుకుని తెలివిగా విజయ్ నాటకం ఆడుతూ ఉన్నాడని రోజా నమ్మకం. విజయ్ని కళ్ళతో స్వయంగా చూడకపోయినా అనంత్ మాటల్ని బట్టి అతను చాలా చతురుడని, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గుర్తించటం కానీ మాటలు వినటం కానీ చేయని దురహంకారి అని రోజా నిశ్చయించుకుంది. నియంతలా ప్రవర్తిస్తున్న అతని చేతుల్లోంచి అమాయకుడైన అనంత్ని రక్షించటం స్నేహితురాలైన తన కర్తవ్యంగా మాటి మాటికి గుర్తు చేసుకోసాగింది రోజా. తను పోస్ట్ చేసిన ఉత్తరాల వల్ల అనంత్కి ఇష్టం లేని పెళ్లి ఆగిపోయినందుకు, విజయ్ మీద విజయం సాధించినందుకు ఆనందించింది, గర్వపడింది కూడా. రోజా అనే ఆప్తమిత్రురాలు అనంత్కి అండగా నిలబడినంత వరకు అనంత్ మీద ఎవరూ ఎలాంటి అధికారాన్ని చలాయించలేరని విజయ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అనంత్ ఇదివరలో తనకు సన్నిహితంగా రావాలని చూసిన ఇద్దరు అమ్మాయిల మనసుల్ని విజయ్ ఎలా విరిచేశాడో చాలా జాలి కలిగేలా చెప్పడం ప్రారంభించాడు. వనజతో తను పడిన ఇబ్బంది, అందులోంచి తనని బయటికి లాగడానికి విజయ్ పడిన అవస్థ మాత్రం చెప్పలేదు. నేను తప్ప నీకు వేరే ఎవరూ స్నేహితులే లేరన్నావు, రోజా నిష్ఠూరంగా అంది. ఇప్పుడు మాత్రం ఉన్నారా? అవన్నీ వచ్చి రాని వయసులో తెలిసి తెలియని పరిచయాలు, ఇప్పుడు మర్చిపోయి మాసిపోయిన జ్ఞాపకాలు. రోజా, నిన్ను చూసిన తర్వాత అవన్నీ అలా తెగిపోవడమే నా అదృష్టంగా అనిపిస్తోంది. రోజా ముఖం సీరియస్గా మారింది. ఏమో, ఎవరు చెప్పగలరు? నాకంటే అన్ని విధాల ఉన్నతమైన అమ్మాయి కనిపిస్తే నేను కూడా అలాగే అనిపిస్తానేమో. చచా, అదేం లేదు, నువ్వు వేరు రోజా, దూరంగా చూస్తూ అంటున్న అనంత్ చటుక్కునాగిపోయాడు. అతని కళ్ళు హఠాత్తుగా పెద్దవైనాయి. అనంత్, ఏమిటది? ఏమైంది? అనంత్లో వస్తున్న ఈ మార్పు చూడగానే తను కూడా చప్పున అటువైపు తల తిప్పి చూస్తూ అంది రోజా. అనంత్ చెంగున లేచి చటుక్కున రెండంగల్లో వెనకగా గుబురుగా ఉన్న చెట్లలోకి మెరుపులా అదృశ్యమయ్యాడు. ఏంటది? ఏమైంది అనంత్? రోజా తను కూడా కంగారుగా లేవబోయింది. మాట్లాడకు, కదలకు, అక్కడే కూర్చో, చెట్ల మధ్య నుంచి హెచ్చరించాడు అనంత్. అనంత్ ప్రవర్తన అర్థం కానిదిలా అయోమయంగా చూస్తున్న రోజా మరోసారి తల తిప్పి గేటు వైపు చూసింది. దూరంగా ఉన్న ఆ పెద్ద గేట్లోంచి పచ్చగా, బొద్దుగా, బుట్టలాంటి గౌన్తో ముద్దుగా ఉన్న ఒక 8 సంవత్సరాల ఆడపిల్లని చెరో చేత్తో పట్టుకుని నడిపించుకుంటూ ఇద్దరు మగవాళ్ళు మెల్లగా ఇటువైపే వస్తున్నారు. వాళ్ల నడక, ఆ నిదానం చూస్తే పార్కుకి వ్యాహ్యాళి కోసం వచ్చినట్లుగా ఉంది. ఇద్దరిలో కుడివైపున ఉన్న ఆయన వయసు చెల్లిన మనిషి, పంచా లాల్చీ ధరించి ఉన్నాడు. ఆయన శరీరం భారీగా ఉంది.
ఎడం ప్రక్కన ఉన్న అతను వయసులో ఉన్నాడు. మల్లెపువ్వు లాంటి తెల్లటి బట్టలు వేసుకున్నాడు. కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి. మంచి జుట్టు, పొడుగ్గా ఉన్నాడు. అతని నడకలో ఒక విధమైన హుందాతనం ఉంది. వాళ్ళేదో మాట్లాడుకుంటూ ఇటే వస్తూ ఉండటం వల్ల రోజా మొహం తిప్పుకొని ఫౌంటైన్ వైపు చూడసాగింది. వాళ్ళు రోజా ప్రక్క నుంచే వెళ్ళిపోయారు. వాళ్ళు చేతులు పట్టుకున్న ఆ పిల్ల ఇద్దరికీ ప్రాణ సమానమని తెలుస్తూనే ఉంది. ఎవరు వాళ్ళు? అనంత్ ఎందుకు భయపడుతున్నాడు? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న రోజా ఓపిగ్గా తెచ్చిపెట్టుకున్న శాంతంతో వాళ్ళ వైపు చూస్తూ కూర్చుంది. ముందుకు వెళ్ళిపోతున్న వాళ్లల్లో కూలింగ్ గ్లాసెస్ ధరించిన అతను ఎందుకో ఒకసారి వెనక్కి తిరిగి రోజా వైపు చూశాడు. అటే చూస్తున్న రోజాకి చప్పున చూపులు మరల్చుకునే అవకాశమైనా లేకపోయింది. రోజా చూస్తుండగానే వాళ్ళు మెల్లగా కనుమరుగు అయిపోయారు. తర్వాత కొద్దిగా యువతలకు వచ్చి రోజా ప్రక్కన కూర్చున్నాడు అనంత్. ఎవరు వాళ్ళు? రోజా ఆదుర్దాగా అడిగింది. ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి మా విజయ్. విజయ్? రోజా ఎగిరిపడినంత పనిచేసింది. అప్రయత్నంగా కుడిచేయి గుండెల మీదకి మళ్ళగా కళ్ళు పెద్దవి చేసి, విజయా, మీ అన్నయ్య అంది. అవును. ఏ మనిషి నువ్వు ముందే చెప్పద్దా? బాగా పరిశీలనగా చూసేదాన్ని. సువర్ణావకాశం జారిపోయిన దానిలా కోపంగా అంది రోజా. విజయ్? ఇతనా విజయ్? ఎప్పుడు అనంత్ నోటి వెంట రాక్షసుడు, ఏముడు, నా మొగుడు లాంటి అలంకార పదాలతో వినే విజయ్ అంటే రోజా మనసులో చాలా వేరైన ఊహ ఉంది. నిండుగా, అందంగా, హుందాగా ఉన్న ఇతని మూర్తి ఆ కర్కోటకుడి మూర్తికి పూర్తిగా వేరుగా చాలా భిన్నంగా ఉంది. అనంత్ రోజాలో ఈ భావ సంచలనం గమనించని వాడిలా చాలా మామూలుగా చెప్పుకుపోతున్నాడు. ఇంకో ఆయన వేణుగోపాలరావు గారని మా ఇంటి దగ్గరే ఉంటారు. మా నాన్నగారు ఆయన చాలా ఆప్తమిత్రులు. ఒక విధంగా ఆయన మా నాన్న బలవంతం వల్లనే కలకత్తాలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మివేసి ఇక్కడ టెక్స్టైల్ మిల్లు కొనుక్కొని మాతో పాటు మా దగ్గర ఉండాలని ఇక్కడ స్థిరపడిపోయారు. కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ళు వచ్చిన 4 సంవత్సరాలకి మా నాన్న చనిపోయారు. మా కుటుంబానికి ఏదో దూరపు బంధుత్వం ఉన్నా మాకు స్నేహమే ముఖ్యంగా ఉండేది. ఆ చిన్నపిల్ల ఎవరు మరి? ఆయన కూతురు. కూతురా? రోజా విస్మయంగా చూసింది. అవును, కూతురంటే ఎవరూ నమ్మరు. ఏ మనవరాలో అనుకుంటారు. ఆయన పెద్ద కూతురు పుట్టిన 14 సంవత్సరాలకి ఈ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టగానే తల్లిపోయింది. ప్రసవించడం చాలా కష్టమైందిట. పాపం ఆ పిల్ల మూగది, నోట మాట రాదు. ఆ పిల్ల అంటే ఆయనకి పంచప్రాణాలు. తల్లి తండ్రి తని అయి పెంచారు. ఆ అమ్మాయికి కాస్త ఏదైనా అయిందంటే ఆయన ప్రాణాలు విలవిల్లాడతాయి. రోజా గుండెల్లో కలుక్కుమనట్లయింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు, ఎక్కడైనా ఏ తండ్రి తన సంతానాన్ని అపేక్షగా చూచినట్లు విన్నా రోజా మనస్సు ఈర్ష్యతో భగ్గుమంటుంది. తండ్రి అనే ఆ మాటలో నిండి ఉన్న మమతా మాధుర్యాలే ఎరగత్తను. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. అనంత్ విరక్తిగా అన్నాడు, ఏమిటి రోజా, ఈ సమయంలో డబ్బుంటే అన్ని విధాలా సుఖపడవచ్చుననే మూర్ఖులందరినీ తీసుకెళ్ళి ఆయన్ని చూపించాలి. ఆయన్ని చూస్తే ఎలాంటి వాళ్ళకైనా ఎంత జాలి కలుగుతుందో చెప్పలేను. ఈ పిల్ల చూస్తే ఇలా మోగది, దీని భవిష్యత్తు ఏమిటా అని అదో దిగులు. ఆ పెద్ద కూతురు లావణ్య చూస్తే మనిషా, కొరివి రకం. అదే ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరం సాగగానే ఆ మొగుడు కాస్త కారు యాక్సిడెంట్లో హరీమన్నాడు. తల్లి తప్ప ఆ అమ్మాయిని కంట్రోల్ చేసేవాళ్ళెవరూ లేరు. ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం. ఎవ్వరి మాట లక్ష్య పెట్టదు. తనకెంత తోస్తే అంత. తండ్రికి కూతురికి ఒక్క క్షణం పడదు. అయ్యో పాపం, సానుభూతిగా అంది. మరి కొడుకులు లేరా అని అడిగింది. లేరు. కానీ ఆ లేని లోటుని మా విజయ్ కనిపించనివ్వటం లేదులే. వాడికి ఆయనంటే చెప్పలేనంత గౌరవం. ఆయనకు కూడా మా విజయ్ అంటే ప్రాణంతో సమానం. తెలియని వాళ్ళెవరైనా చూస్తే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే అనుకుంటారు. రోజా చెంపకి చేయి ఆనించి చేత్తో పచ్చగడ్డి లాగుతూ క్రిందికి చూస్తోంది. తనకి తండ్రి ఉంటే ఒక్కోసారి పితృప్రేమ కోసం తన హృదయం ఎంత ఆరాటపడుతుంది, ఎంత ఆవేదన పొందుతుంది. ఈ జీవితంలో ఇంకేలేమినైనా మనిషి భరించవచ్చు, కానీ తల్లి తండ్రి నుంచి లభించే ఆప్యాయతాధనానికి దూరం అవటం భరించరాని విషాదం. లావణ్య అన్న మనిషి పిచ్చిదా? కాకపోతే వేణుగోపాలరావు గారు అనబడే ఆ తండ్రితో పోట్లాడటం ఏమిటి? తనకే అలాంటి తండ్రి ఉంటే? ఎలాగో అయిపోయిన రోజాను చూస్తూ అనంత్ కంగారుగా అడిగాడు. రోజా, అలా ఉన్నావే? ఏం లేదు అనంత్.
ఏం లేదు అని నువ్వు అనటంలోనే తెలుస్తోంది ఏదో ఉందని. రోజా సమాధానం చెప్పలేదు. చిన్నబోయిన ముఖాన్ని మరింత కిందకు దించుకుంది. చేత్తో లాగుతున్న పచ్చ గడ్డిని ఇంకొంచెం వేగంగా లాగసాగింది. చెప్పు రోజా, ఏంటది? నేను తెలుసుకోకూడదా? రహస్యమా? కాదు అనంత్. చెప్పు, లేకపోతే ఒట్టే. నీతో చాలా ఇబ్బంది సుమా. రోజా లేచి సరిగ్గా కూర్చొని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. చెప్పు రోజా. రోజా కళ్ళల్లో తిరుగుతున్న నీళ్ళని నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఫౌంటైన్లోంచి పడుతున్న నీళ్ల జల్లు వైపు తదేకంగా చూడసాగింది. అనంత్ రోజా ముఖం వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆ వేణుగోపాలరావు గారిని చూస్తే ఆ పిల్ల ఆయనకి పంచ ప్రాణాలు అని నువ్వు చెప్తుంటే నాకెలాగో ఉంది. రోజా. అనంత్ అర్థం కానట్లు చూశాడు. ఆయనే కాదు, ఆయన వయసు మగవాళ్ళని ఎవరిని చూసినా నాకు వాళ్లలో నా తండ్రిని చూసుకోవాలనే వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది. రోజా, నేను చాలాసార్లు అడగాలని కూడా అడగలేకపోయాను. మీ నాన్నగారు నీకు చాలా చిన్న వయసులోనే పోయారా? రోజా తల అడ్డంగా తిప్పింది. నాకు తెలీదు అనంత్. ఆయన్ని గురించిన ఏ చిన్న జ్ఞాపకం నా స్మృతి మందిరంలో లేదు. కానీ తండ్రి కోసం, ఆ అపేక్ష కోసం నా మనసు ఎంత అలమటిస్తుందో నేనెవ్వరికీ చెప్పలేను. మా చిన్నప్పుడు నేను, చందు పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే సాయంత్రం ఆఫీస్ వదిలి మగవాళ్ళంతా ఇంటికి రాగానే మాతో ఆడుకుంటున్న పిల్లలంతా మమ్మల్ని వదిలేసి నానొచ్చారంటూ బిలబిలా పరిగెత్తుకుపోయేవాళ్ళు. ఒంటరిగా మిగిలిపోయిన నేను, చందు బిక్కమొహాలేసుకొని ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. ఒకసారి నాకు బాగా గుర్తుంది. ఒక అమ్మాయి నేను గోడ ఎక్కి దూకబోయి కింద పడ్డాం. ఆ అమ్మాయి కంటే నిజానికి నాకే బాగా దెబ్బ తగిలింది. గోడ మీద నుంచి కింద పడగానే ఆ అమ్మాయి గొల్లుమందో లేదో ఇంట్లో పేపర్ చూసుకుంటున్న తండ్రి పరిగెత్తుకొచ్చాడు. 2 చేతులతో లేవనెత్తి గుండెకి హత్తుకొని మా తల్లిగా, మా అమ్మగా అని బుజ్జగిస్తూ ఇంట్లోకి తీసుకెళ్ళాడు. పిల్ల ఎక్కడుందో, ఏం చేస్తుందో చూడనందుకు భార్యను గట్టిగా చీవాట్లేశాడు. నాకు ఎలాగో అనిపించింది. నా కాలు మెలికబడింది. నడవలేకుండా ఉన్నాను. నా కోసం ఎవరొస్తారు? మా అమ్మ ఇల్లు దాటి బయటికి రాదు. మా అత్తయ్యకి మా గొడవ పట్టదు. మామయ్య అసలెప్పుడు ఇంట్లో ఉండనే ఉండడు. చివరికి కుంటూ ఇంటికి వస్తే అత్తయ్య, అమ్మ కలిసి నన్ను తిట్టిన తిట్లు నాకిప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు రాత్రి నాకు నాన్న లేనందుకు ఎంత ఏడ్చానో. మా తోటి పిల్లలంతా మాటికి మా నాన్న అని చెప్తుంటే నాకు, చందుకి ఎలాగో ఉండేది. ఒకసారి నేను, చంద్రం కూడబలుక్కొని చివరికి ధైర్యం చేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా నాన్న ఏడి, మాకెందుకు లేడు అని అడిగాం. అమ్మ మాకు సమాధానం చెప్పకపోగా ఒక్కసారిగా 2 చేతుల మధ్య ముఖం దాచుకుని వెక్కి ఏడవసాగింది. అక్కడే కూర్చుని బియ్యం ఏరుకుంటున్న మా అత్తయ్య ఒక్క ఉదుటున లేచి వచ్చి నా జడ, చందు చెవి పట్టుకుని వీధిలోకి ఈడ్చుకుపోయింది. మీ నాన్న ఏమయ్యాడో చెప్తా వినండి. లేడు, చచ్చిపోయి 10 సంవత్సరాలయ్యింది అంది. అబద్ధం, గట్టిగా అన్నాను నేను. రోషంగా అడిగాను మళ్ళీ. మా నాన్న చచ్చిపోతే అమ్మ బొట్టెందుకు పెట్టుకుంటోంది? గాజులెందుకు వేసుకుంటుంది? సుబ్బమ్మత్తకి మొన్న నేను బొట్టు పెట్టబోతే నువ్వేగా ఆవిడకు మొగుడు పోయాడని, మొగుడు పోయిన వాళ్ళు బొట్టు పెట్టుకోరని, గాజులు వేసుకోకూడదని చెప్పావు. సమాధానం చెప్పలేనట్టు 2 చేతులు నడుం మీద పెట్టుకుని చూసిన అత్తయ్య వెంటనే కుడి చెయ్యి చాచి నా బొగ్గ మెలిపెట్టి ఇంకో చేత్తో తొడపాశం పెడుతూ, పడవ, నా నోటికే తాళం వేసేటంత దానివి అయ్యావుటే, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నరుకుతా జాగ్రత్త. వేలిడంత ఉన్నావో లేదో వెధవ ప్రశ్నలు నువ్వును అంటూ నా వీపు మీద 4 వడ్డించింది. అక్కని కొట్టుకత్తయ్య, ఇంకెప్పుడు అడగం. చందు ఏడుస్తూ నా తరఫున వాగ్దానం ఇచ్చాడు. అప్పుడే ఇంటికి వచ్చిన మా మామయ్య ఏడుపు విని దొడ్లోకొచ్చాడు. చేతులు ఊపుతూ అత్తయ్య చెప్పిందంతా విని మాట్లాడకుండా నన్ను, చందుని చెరో చేత్తో పట్టుకుని వాకిట్లోకి తీసుకొచ్చి తను పడుకునే మంచం మీద చెరో ప్రక్కన కూర్చోబెట్టుకుని, మీ నాన్న మీ అమ్మ ఏడుపులు వినలేక, మీ అత్తయ్య సాధింపులు పడలేక ఇంట్లోంచి పారిపోయాడు అన్నాడు. పారిపోతే మళ్ళీ వెతికితే దొరుకుతాడుగా మావయ్య అన్నాడు చందు. నేను కూడా చాలా ఆశగా చూశాను. దొరుకుతాడు, ఎందుకు దొరకడు? కానీ వెతకాలంటే పోలీసుల్ని సాయం అడగాలి. వాళ్ళు మనకు సాయం చేయాలంటే మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. మనకి డబ్బు ఎక్కడిది చెప్పు? నువ్వు పెద్దయి, బాగా చదువుకుని, బాగా డబ్బు సంపాదిస్తే మనం ముగ్గురం కలిసి అప్పుడు వెతుకుదాం, సరేనా? నేను బాగా చదువుకుంటాను మావయ్య అన్నాడు చందు. నేను కూడా అన్నాను నేను. బాగా చదువుకోవాలి, మర్చిపోకూడదు మరి, గట్టిగా చెప్పాడు మావయ్య. ఇద్దరం తలలూపాం. కానీ వయసు పెరిగిన కొద్దీ తర్వాత నాకు తెలిసింది
మామయ్య ఆ రోజు చిన్నపిల్లలమైన మాకు మనశ్శాంతి కలిగించడానికి చెప్పిన కథ అని. మా అత్తయ్య మా నాన్న చచ్చిపోయాడంటుంది. మామయ్య ఇంట్లోంచి పారిపోయాడంటాడు. ఏది నిజమో మా అమ్మకు తెలుసు. కానీ ఆవిడ మాకు చెప్పదు. ఆ ప్రసంగం ఎత్తినప్పుడల్లా గుండెలు పగిలేలా ఏడుస్తుందే తప్ప సమాధానం చెప్పదు. కళ్ళల్లోంచి నీళ్లు జారుతుండగా గట్టిగా తుడిచేసుకుంటూ చెప్పడం ముగించింది రోజా. అనంత్ చాలా సానుభూతిగా చూశాడు. చుట్టూ ఆవరించుకుని ఉన్న నిశ్శబ్దం, ఆ చెట్లు, ఆకులు, ఫౌంటైన్లో నిలబడిన చేపలు, వాటిల్లోంచి జల్లుగా పడుతున్న నీళ్లు, ఆ చల్లటి గాలి అన్నీ కలిసి రోజా గుండెల్లో ఉన్న ఈ తీరని ఆవేదనని మొదటిసారిగా వింటున్నట్లుగా, జాలితో సానుభూతిగా చూస్తున్నట్లుగా మౌనంగా నిలబడిపోయినాయి. విజయ్ సార్థక నామధేయుడని తెలిసిన వాళ్ళంతా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. అతని పట్టుదల మహా చెడ్డదే. ఏదైనా అనుకుంటే అది సాధించి తీరే వరకు నిద్రపోడు. అనుకున్నది పూర్తయ్యే వరకు ఆకలిగొన్న సింహంలా తిరుగుతూనే ఉంటాడు. అనంతని వల్లో వేసుకున్న ఈ సరోజ ఎవరా అని అతను ఎన్ని విధాల ఆరా తీయాలో అన్ని విధాల ఆరా తీశాడు. కానీ సరైన ఆచూకీ దొరకనే లేదు. అనంతని అంటిపెట్టుకుని తిరిగే ఒక్కళ్ళిద్దరు స్నేహితులు కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. కానీ ఒకటి మాత్రం నిజం, అనంత్ ఈ మధ్య చాలా రోజుల నుంచి పార్టీలకి, పిక్నిక్లకి రావటం మానేశాడు. ఇదివరకట్లా వాళ్లతో కలవకపోగా సాధ్యమైనంత వరకు తప్పించుకు తిరుగుతున్నాడు కూడా. అతనితో పాటు ఒకసారి పార్కులో, మరోసారి హోటల్లో కనిపించిన ఎర్రగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. అనంత్ చెప్పలేదు. అమ్మాయి ఎలా ఉంది చూపులకి అన్నాడు విజయ్ ఆరా తీస్తూ. ఎర్రగా ఉంది, రంగు సరే, ముఖం అవి బాగుంది. మేం కూడా పరీక్షగా చూడలేదు, దూరం నుంచి చూశాం. విజయ్ సమాచారం సరిగ్గా అందలేదని అసంతృప్తితో తిరిగి వచ్చేశాడు. ఆ అమ్మాయి అనంత్కి క్లాస్మేట్ కాదు. పిక్నిక్లు, పార్టీలు మొదలైన వాటికి వచ్చే మనిషి అసలే కాదు. ఇంకెవరు మరి? ఎక్కడి నుంచి ఊడిపడింది? అనంత్ని లోబర్చుకుని బంగారం లాంటి అతని వివాహ యత్నం నాశనం చేసి అకారణంగా తనకింత అశాంతిని కలిగిస్తున్న సరోజ కోసం విజయ్ చాలా కోపంగా, తీవ్రంగా, పట్టుదలగా వెతకసాగాడు. నెల రోజులు గడిచాయి. విజయ్ ప్రయత్నం ఫలించలేదు. సరోజ ఎవరో జాడ తెలియలేదు. చివరికి విధిలేనట్టుగా విజయ్ అనంత్ దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో దూరం నుంచి అయినా నన్ను చూడని, కనీసం రూపురేఖలు ఎలా ఉంటాయోనైనా చూస్తాను. నువ్వన్నట్లు ఆ అమ్మాయికి కావలసింది నువ్వేనని, నీ డబ్బు కాదని నమ్మకంగా నాకు తెలిస్తే నేనే మీ ఇద్దరికీ స్వయంగా పెత్తనం వహించి ఆ 3 ముళ్ళు వేయించి మీ ఆస్తి మీకు అప్పచెప్తాను అంటూ మాటలతో మభ్యపెట్టాడు. నమ్మాడు అనంత్. రోజాని ఒక్కసారి చూసి పరిచయం చేసుకుంటే, అది తన ద్వారా జరిగితే అన్నీ సవ్యంగా జరుగుతాయని అనంత్ విశ్వాసం. చివరికి దూరం నుంచి రోజాని చూపించడానికి ఒప్పుకున్నాడు అనంత్. చూసిన తర్వాత అనంత్కు తెలియకుండా రోజాతో మాట్లాడకూడదని, తను పరిచయం చేసిన రోజున రోజాతో అసభ్యంగా, హేళనగా మాట్లాడకూడదని, ఆ అమ్మాయి సంగతులేవి అడగకూడదని ఎన్నెన్నో షరతులు పెట్టాడు అనంత్. విజయ్ అన్నింటికీ బుద్ధిమంతుడిలా తలూపాడు. ఇద్దరూ విజయ్ స్కూటర్ మీద బయలుదేరారు. విజయ్ అనంత్ చెప్పిన గుర్తుల్ని బట్టి స్కూటర్ పోనిస్తూ చివరికి మార్కెట్లో పెద్ద కూరగాయల దుకాణం ఉన్న చోటికి కాస్త దూరంలో ఆపాడు. ఇద్దరూ స్కూటర్ మీద కూర్చుని దాదాపు అరగంట పైగా ఎదురుచూశారు. రోజా రానేలేదు. అనంత్ టైం చూస్తూ, ఈ వేళకిక రాదనుకుంటా అన్నాడు. పోనీ రేపు వద్దాం అన్నాడు విజయ్ నిరాశ చెందకుండా. మర్నాడు విజయ్, అనంత్ మళ్ళీ వెళ్ళారు. రోజా ఆ రోజు కూడా రాలేదు. ఈ రోజు కూడా రాలేదంటే వాళ్ళింట్లో కూరలు మానేసి వట్టి అన్నం తింటున్నారేమో అన్నాడు విజయ్ వాచి చూసుకుంటూ. స్కూటర్ మీద విజయ్ వెనక కూర్చుని ఉన్న అనంత్ రోజా ఇల్లు ఉన్న వీధి చూపించి అటు పోనీ అన్నాడు. విజయ్ ఆ సందులోకి పోనిస్తూ, అరే, ఈ వీధి నాకు బాగా తెలుసు. ఈ ప్రక్క బజార్లో నా క్లయింట్ ఒకతను ఉంటున్నాడు అంటుండగా అనంత్, విజయ్ ఆపాపు, అదుగో రోజా అన్నాడు. ఎక్కడ? విజయ్ బ్రేక్ వేసి ఒక కాలు నేల మీద ఆనించి స్కూటర్ ఆపేశాడు. అనంత్ వేలు పెట్టి చూపించాడు. అదుగో ఆ రిక్షా నుంచి దిగి సామాన్ దింపిస్తుందే ఆ అమ్మాయి. విజయ్ పరీక్షగా, దీక్షగా రెప్పవాల్చకుండా చూశాడు. వీధికి చిట్టచివరగా ఉన్న ఇంటి ముందు సన్నగా, నాజూకుగా, పొడుగ్గా, తీగలాంటి శరీరంతో ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. రోజా రిక్షాలోంచి నూనె డబ్బా, మిరపకాయల సంచి, నెలకి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ ఒక్కొక్కటి దింపి వరండాలోకి తీసుకెళ్లి పెడుతోంది. విజయ్కి ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడా?
ఏ సందర్భంలో అతని స్మృతి పేటికలో ఎంత వెతికినా జ్ఞాపకం చేతికి అందటం లేదు. విజయ్ కనుబొమ్మలు ముడిచి ఆలోచిస్తున్నాడు. రోజా రిక్షావాడితో ఎందుకో ఘర్షణ పడుతోంది. వాడు చేతులు తిప్పుతూ బిగ్గరగా అరుస్తున్నాడు. ఎల్లవమ్మ ఎల్లెళ్ళు, దేవాలయం గల్లీ అని చెప్పి ఇంత లోపలికి లాక్కొచ్చావు. ఈడ్చుకు రాలేక నా చేతులు పోయినాయి. నేను దేవాలయం పక్క గల్లీ అని స్పష్టంగా చెప్పాను నీకు, కోపంగా అంటుంది రోజా. అన్నావేమో, నేను వినలేదు. మరేం చేస్తాం, వచ్చేసాంగా. ఇంకో పావలా పారే. ఎందుకు పారేస్తాను? పారేయటానికి ఇక్కడ పడి ఉన్నాయనుకుంటున్నావా? వినకపోవడం నీ పొరపాటు. రోజా డబ్బులిచ్చింది. రిక్షావాడు డబ్బులు తోసేశాడు. పోనీ అవి మాత్రం ఎందుకు ఇస్తావు? దాచుకో. ఇవాళ నా కష్టం ఎవరికో ఊరికే ధారపోసాను అనుకుంటా. మాటలు జాగ్రత్తగా రాని. అప్పటికే ఇరుగు పొరుగు బయటకొచ్చి చూస్తున్నారు. విజయ్ కుతూహలంగా గమనిస్తున్నాడు. వెళ్ళబోతున్న రిక్షావాడు ఆగి వెనక్కి తిరిగి లాభం లేదన్నట్లుగా, పావలా ఇవ్వకపోతే మానే, 10 పైసలన్నా పారి, ఛాయ్ అయినా తాగుతా అన్నాడు. 10 పైసలు కాదు, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. ఇవ్వకపోతే పోవమ్మా, నీకే తెలుస్తుంది మా కష్టం. అబ్బా రోజా, 10 పైసలు పారే రాదుటే, వెధవ గోల, అందరూ చూస్తున్నారు. అప్పటికి వాకిట్లోకి వచ్చిన సుందరమ్మంది. చూడు నీ అత్తయ్య, చూస్తే మనకే. ఇంట్లో పని పాటలు లేని వాళ్ళు వీధెక్కి నిలబడితే చూస్తున్నారని మనం ఎందుకు అనుకోవాలి? వాడు ముందుగానే మర్యాదగా కష్టపడ్డానమ్మా అని అడిగితే తప్పకుండా ఇచ్చేదాన్ని. ఇంత గొడవ అయిన తర్వాత చస్తే ఇవ్వను. ఇస్తే అది మన మంచితనం అని వాడు అనుకోడు. వాడు చేసిన యాగికి భయపడి ఇచ్చామనుకుంటాడు. ఓలమ్మో, మంచి తెలివిగలదానవే, పారే ఇట్టా నా డబ్బులు. రిక్షావాడిక లాభం లేదనుకుని చేయి చాచాడు. రోజా విసిరి కొట్టినట్లుగా పడేసింది. అనంత్ సిగ్గుతో చితికిపోయాడు. అభిమానంతో అతనికి చచ్చిన చావుగా ఉంది. వెధవ పావలా కోసం రోజా నడివీధిలో ఇంత ఘర్షణ పడటం అతనికి ప్రాణం పోయినట్టుగా ఉంది. చప్పున బాణంలా పరిగెత్తుకెళ్ళి రోజా నోరు అమాంతం మూసివేయాలన్నంత ఆవేశం వచ్చింది. ఒక అడుగు ముందుకు వేశాడు కూడా. కానీ విజయ్ బలిష్టమైన చేయి వచ్చి అతన్ని చటుక్కున వారిస్తూ ఆపేసింది. వెళ్ళని నన్ను అన్నాడు. వద్దు. విజయ్కి ఆ పోట్లాట, రోజా నిర్భయంగా ఆ దెబ్బలాడే తీరు, ఆ నిక్కచ్చితనం, మృదువైన ఆ కంఠస్వరంలో ఆ మాటల వెనక దాక్కుని ఉన్న కర్కశత్వం అతనికి నచ్చాయి. ఆ జగడం కుతూహలంగా వినసొంపుగా ఉందతనికి. బాపురే, ఈ అమ్మాయి రిక్షావాడితోనే కాదు, తనకు అన్యాయం అని తోచిన ప్రతి విషయంలోనూ కత్తి కట్టినట్లుగా అలా దెబ్బలాడేలా ఉంది. కోపంతో ఎర్రబడిన ముఖం, రోషంతో తళతళలాడుతున్న కళ్ళు, చుట్టుప్రక్కల వాడు చూస్తున్నారనే అసహ్యం, తక్కువ వాడితో మాటలు పెంచుకుంటున్నాననే ఏవగింపు, వీటన్నిటితో రోజా సుందరమైన ముఖం ఆకర్షణీయంగా విజయ్ మనసులో ఎప్పటికీ చెరగనంత గాఢంగా ముద్రవేసింది. రిక్షావాడు తిట్టుకుంటూ సణుక్కుంటూ ధుమధుమలాడుతున్న ముఖంతో వచ్చేస్తున్నాడు. రిక్షావాడిని చూస్తుంటే విజయ్ కళ్ళ ముందు మరో దృశ్యం మెదిలింది. 10 పైసలు అనవసరంగా ఖర్చు పెట్టని మనిషికి అనంత్ చేసే దుబారా ఖర్చులని ఎలా సహిస్తుంది? సహించదు. తనకి నచ్చని విషయం జరిగినప్పుడు అనంత్ భార్యగా వాడి మీద ఆ అమ్మాయి ఎలా విరుచుకుపడుతుందో విజయ్ కళ్ళ ముందు స్పష్టంగా కనిపించింది. ఇంకేమైనా ఉందా? ఈ అమ్మాయితో వాడి జీవితం అగ్గి మీద గుగ్గిలమే అవుతుంది. దూరంగా రోజా, సుందరమ్మ కలిసి సామాన్లు ఒక్కొక్కటి ఇంట్లోకి చేరవేస్తున్నారు. ఆ పక్కనున్న ఆవిడెవరు? సుందరమ్మని వాళ్ళ మేనత్త. చాలా గయ్యాళి. నీ సరోజాక్షి కంటేనా? విజయ్ కొంటిగా నవ్వాడు. ఇంత దూరం ఎలాగూ వచ్చాం, పద వాళ్ళింటికి వెళ్దాం, నిన్ను పరిచయం చేస్తాను అని అన్నాడు అనంత్. అతనికి ఇది చాలా ఇరకాటంగా ఉంది. రోజాని ఈ పరిస్థితుల్లో చూపించాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అసలు ఇలా దూరం నుంచి చూపించాలనుకోవటం తనదే బుద్ధి తక్కువతనం. రోజాకి ముందే చెప్పాల్సింది. అనంత్కి తనకి తనే క్షమించరానంత నేరం చేసినట్లు బాధగా ఉంది. రోజా అసలు ప్రవర్తన చూస్తే విజయ్ అభిప్రాయం మారవచ్చు అనే ఆశతో వాళ్ళింటికి తీసుకువెళ్తానన్నాడు. కానీ విజయ్ ఒప్పుకోలేదు. అతనికి రోజాలో చూడవలసిందేదో చూసేశాననిపించింది. మనుషుల స్వభావాలు 10 మందిలో ఒక రకంగా, ఏకాంతంగా ఉన్నప్పుడు మరొక రకంగా ఉంటాయని అతనికి తెలుసు. ఇప్పుడు వద్దు, సమయం వచ్చినప్పుడు నా అంతటి నేనే పరిచయం చేసుకుంటాలే అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి తిప్పి ఇంటి ముఖం పట్టించాడు. ఇక్కడితో ఎద్దనపూడి సులోచనారాణి గారి ప్రసిద్ధ నవల జీవన తరంగాలు మొదటి బుక్లో 4వ భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
మీ అభిప్రాయాలను సూచనలను తప్పక తెలపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.